రమణీయమైంది, అమరత్వం రమణీయమైంది. అది కాలాన్ని కౌగిలించుకొని స్వాతంత్ర భారతాన్ని వాగ్దానం చేసింది. వివక్ష నుంచి, విద్రోహుల నుంచి విముక్తి మనకు ప్రసాదించిన రోజే మనం ఈ వేళ జరుపుకునే ఈ గణతంత్ర దినోత్సవం. స్వాతంత్ర పోరాటాన్ని ముగించుకొని స్వేచ్ఛగా దేశమంతా ఎగురుతున్న భారత మాతకి ముందుగా నా పాదాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి ప్రిన్సిపల్ మేడం గారికి మరియు వైస్ ప్రిన్సిపల్ మేడం గారికి, ఇంకా నాతోటి ఉపాధ్యాయ మిత్రులందరికీ, అదేవిధంగా వేదిక ముందు కూర్చున్నటువంటి నా ప్రియమైన విద్యార్థులు, ఇంకా నా స్కూల్ ఇతర స్టాఫ్ మెంబర్స్ అందరికీ కూడా ఈ వేళ జరుపుకునే ఈ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజున భారతదేశం అంతటా కూడా కుల మత ప్రాంత భేదాలకు అతీతంగా ఢిల్లీ నుంచి గల్లీ దాకా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ రోజున మనం 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఈనాటి రోజున మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అప్పటి నుండి మన దేశాన్ని గణతంత్ర రాజ్యంగా ప్రకటించడం జరిగింది. ఎందరో మంది మహానుభావులు వారి ప్రాణాలను అర్పించి మనకు సాధించిన ఈ గణతంత్రం అని మనం ఎవరం కూడా మర్చిపోవద్దు. అదేవిధంగా ఇవాళ రేపు మనకు ఆకలిస్తే జొమాటోలో ఆర్డర్ పెడితే మనకు గంటలు వచ్చేస్తుంది కదా. మరి అదేవిధంగా 10 సంవత్సరాల క్రితం అయితే మనం వండుకునే వాళ్ళం, లేకపోతే హోటల్ నుంచి పార్సల్ తెప్పించుకునే వాళ్ళం. మరి అదే 1947కు ముందు, అంటే మనకు స్వాతంత్రం రాకముందు మన భారతీయులు 6 నెలలు కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన ధాన్యం నోటి వరకు కూడా కాదు ఇంటి గడప దగ్గరకు కూడా చేరేది కాదు. దానికి కారణం బ్రిటిష్ వారి పాలన. ప్రపంచ ధనిక దేశాలలో ఒకటిగా ఉండాల్సిన మన భారతదేశ సంపదను విచ్చలవిడిగా దోసుకొని మన భారతదేశాన్ని ఆర్థికంగా దెబ్బతీశారు. మన దేశంలోని మనల్ని బానిసలుగా చేసుకొని మనపై అరాచకాలు సాగించేవారు. వీటన్నిటికీ స్వరాజ్యమే సహజమైన మార్గమని నమ్మి బ్రిటిష్ వారిని మన దేశం నుండి తరిమి కొట్టడానికి, అదేవిధంగా మన దేశానికి స్వాతంత్రం సాధించడానికి మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, జవహర్లాల్ నెహ్రూ, ఝాన్సీ లక్ష్మీబాయి ఒకరు కాదు ఇద్దరు కాదు, ఇలా ఎంతో మంది మహనీయులు బ్రిటిష్ వారితో పోరాటం చేసి మనకు ఈ స్వాతంత్రాన్ని సాధించి పెట్టారు. అదేవిధంగా మనకు పేర్లు కూడా తెలియనటువంటి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు వారి ప్రాణాల కంటే, వారి కుటుంబం కంటే దేశమే ముఖ్యమని వారి ప్రాణాలు చేయటం తెగించి మనకు ఈ స్వాతంత్రాన్ని సాధించి పెట్టారు. కాబట్టి మనం ఇక్కడ ఎంతో స్వేచ్ఛగా బతకగలుగుతున్నాం అన్నమాట. కాబట్టి ఈవేళ మీరందరూ కూడా ఆ మహనీయులకు మీరిచ్చే నిజమైన నివాళి ఏంటంటే, మీరందరూ కూడా బాగా కష్టపడి చదువుకొని శాస్త్ర సాంకేతిక రంగాలలో భారతదేశానికి మంచి పౌరులుగా ఉపయోగపడటమే ఆ మహనీయులకు మీరిచ్చే నిజమైన నివాళి అని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఆగస్టు 15కో జనవరి 26కో ఆ మహనీయులు మనం గుర్తు చేసుకోవడం కాదు మనం చేయాల్సిన పని. శాస్త్ర సాంకేతిక రంగాలలో భారతదేశాన్ని అభివృద్ధి చేస్తూ ప్రపంచ దేశాలతో పాటుగా మన దేశాన్ని మున్ముందుకు తీసుకొని వెళ్ళడమే ఆ మహనీయులకు మీరిచ్చే ఘనమైన నివాళిగా భావించాలి. అదేవిధంగా ఈ ఒక్కరోజే ఆ మహనీయుల స్వాతంత్ర స్ఫూర్తిని ఉంచుకోవడం కాదు, ప్రతిరోజు ప్రతి నిమిషం కూడా మన గుండెల్లో ఆ స్ఫూర్తి ఆకాంక్షిస్తూ ఉండాలని, అదేవిధంగా మన చదువుల కోసం ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నా ప్రభుత్వానికి దేశానికి మనం ఏం చేయగలుగుతున్నామని కూడా మనం ఆలోచించుకోవాలి. అదేవిధంగా మనం తినే ప్రతి ఒక్క వ్యక్తి మీద వారి త్యాగ ఫలితం ఉందని కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి సందర్భంగా మీ అందరికీ మరొకసారి కూడా గుర్తుకు చేస్తూ, చివరిగా ఆ స్వాతంత్ర సమరయోధులను స్మరించుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ
ఈ నా ఉపన్యాసాన్ని ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై భారత్.